ఎలక్షన్స్ పిఠాపురంలో జరుగుతున్నాయి. మొత్తం రాష్ట్రం కాదు దేశం మొత్తం పిఠాపురం వైపే వస్తుంది. ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఎలా ఉండబోతుందంటారు? ఇక్కడ కొంతమంది తెలియక పవన్ కళ్యాణ్ పోటీ చేసినా తెలియక ఆయన ఏం చేయడమో, సినిమాల్లోకి వెళ్ళిపోతాడేమో, అక్కడ ఇక్కడ సేవ చేయడమో, అందుబాటులో ఉన్న వాళ్ళకి ఏదైతేనే మంచిది అని అనుకుంటున్నారు. కానీ ఆయన ఎక్కడ ఉన్నా ఇక్కడ కార్యకర్తలు నడిపిస్తారు. ఇక్కడ ఎవరైతే తీసుకున్నారో శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు తీసుకున్నారు. వారు మాకు చెప్పారు ఏదన్నా ప్రాబ్లం వస్తే, ఏ సమస్య వచ్చినా చెప్పమన్నారు. శ్రీనివాస్ గారు సురక్ష అవి ఏ సమస్య వచ్చినా ఆయనతో చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము వేసేది కూడా ముందు గత ప్రభుత్వం చెయ్యం. ఇప్పుడు రాబోయే మన పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తాం. కంపల్సరీ గెలుస్తారంటారు. ఇక్కడ 100% గెలుస్తారు. ఇంకా వస్తుంటారు మెజార్టీ కూడా నేను చెప్పలేం కానీ గెలదాం 100% అంతే. అది అందరూ కోపలే అనుకో, మేము బీసీలమే. కోపలని బీసీ అందరినీ కోపం లేదు, అందరూ సమానమే. ఎవరైతే లేని వాడు నాకు న్యాయం చేస్తాడు. అందులోకి అన్ని కష్టాలు తెలుసున్నవాడు. ఆయన రైతులకి డబ్బులు ఇచ్చారు, ఇలాంటి వీటిని కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చారు. మరి ₹1,00,000 ఇచ్చారు కదా, ఆయన చూసాడు. ఆయన కష్టపడ్డ డబ్బులు ఇచ్చాడు. ఏది ఎవరితో దోచుకుని కానీ ఇలాంటి ప్యాకేజీలు అంటాం కానీ ఇలాంటి తప్పులు మాట్లాడారు. ప్యాకేజీలు తీసుకుంటే ఆయన కష్టపడ్డ డబ్బులు ఎందుకు ఇస్తారండి? ప్యాకేజీ 90 చెప్తారండి అందరూ. ఇంటికి ఇప్పుడు కూడా 1,00,000 ఇస్తామని చెప్తున్నారు. ఇంటికి వైసీపీ వాళ్ళు ఇస్తాం, వాళ్ళకి ఓటు వేరు సార్. 10 లక్షలు ఇస్తామన్నా వాళ్ళకి ఓటు వేయరు. మేము 100% పవన్ కళ్యాణ్ గెలిపించి తీరుతాం. మీ ఊరికి వచ్చారు కాబట్టి ఓటు వేస్తాం. మా ఊళ్ళో ఎవరు అటు ఇటు ఉంటామంటే ఇప్పుడు పనులు చేయించడం కోసం కొంత అటే మాట్లాడుతూ ఉంటారు తప్ప 100% పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తాం. గెలిపించకుండా మేము నిరూపించుకుంటాం. అందుకన్నా 100% పవన్ కళ్యాణ్ కి. ఇక్కడ మేము చేస్తాడని ఉందా, నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్? ఆయన చేస్తాడు. అక్కడ ఉన్నవాడు ఆయన అక్కడ ఉండి చేయాలి. అక్కడ ఉండి చేస్తాడు. ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా, చేస్తాడని నమ్మకం ఉందండి. మీద పోరాడతాడు అంటే కొంతమంది అపోహపడతారండి. ఎక్కడో సినిమా ఏదో ఆడించుకుంటాడు, అక్కడ పోతాడు. ఆ సినిమాలో మనం పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోవాలి? ప్రజల కోసం ఎందుకు పోరాడతాడు? ప్రజల కోసం ఎందుకు పోరాడతాడండి? ఇన్ని సంవత్సరాలు భార్య పిల్లలు నాగబాబు గారు పోరాడుతున్నారు, చిరంజీవి గారు నోట్లో ఉన్న. ఆయన కూడా ఎంతన్నా తమ్ముడి మీద ప్రేమ ఉంటది. ఏదన్నా ఆయన మీద మాకు ప్రేమ ఉంది. 100% ఆయన ఓటు వేసి తీరుతాం. ఇంకా అందరూ తేడా లేదు, సందేహం లేదు. గెలిపించుకుంటాం. మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి రండి, ఇక్కడికి కంపల్సరీ రండి. ఇప్పుడు రావడం కాదు, అప్పుడు ఎప్పుడో రావడం కాదు, మళ్ళీ రండి. ఎందుకు గెలవాలని అడగండి. గెలకపోవడం ఉండదని చెప్తున్నాను. వచ్చారమ్మా ఎందుకు గెలవాలని అడగండి. గెలకపోవడం అనేది ఉండదు. 100% గెలుస్తాడు. గెలిపించి తీరుతాం. రాత్రి పగలు కష్టపడతాము. ఒకవేళ మారణాలుంటే మార్చుకుంటాము. కంపల్సరీ మారణాలుంటే మార్చుకుంటాం. మేము ఎలా బతకాలి, మా పిల్లలతో ఎలా బతకాలంటే ఆయన రావాలి, వచ్చి తీరాలి. ఎందుకంటే మా పిల్లలు వలసపోయారు. లేదు. ఏం చదువుకున్నారు సార్ మీ పిల్లలు? మా పిల్లలు బీటెక్ చేశారండి. హైదరాబాద్ లో ఇద్దరు జాబ్ చేస్తున్నారు. మీ ఇంటి దగ్గర చక్కగా ఇక్కడ కూర్చొని చేసుకున్నాను, జాబ్లు వస్తే బాగుంటుంది. మరి అందుకే కదా మమ్మల్ని మీ రాష్ట్రం కంపల్సరీ మన రాష్ట్రం ఆల్రెడీ సగం సంకనాకు పోయిందండి. ఇప్పుడు మనం కూడా పోవాలి. పవన్ కళ్యాణ్ వస్తాడండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వస్తే బాగుంటదండి. మన పిల్లలు మనం అందరం బాగోవాలంటే రావాలండి ఖచ్చితంగానే. అంతేండి. నిస్వార్థంగా పని చేస్తాడు అనుకుంటున్నారు. మేము చేస్తామండి, ఆయన చేస్తాడు, మేము చేస్తాం. మేము ఆయన చేస్తాం, ఆయన మాకు చేస్తాం. నమ్మకం ఉంది. ఇంకా అందరూ తేడా ఏమీ లేదండి. ఒకసారి మోసపోయాం, ఒకసారి చూడండి. ఏం చూస్తాం, ఏం చూస్తాం ఎన్నాళ్ళు చూస్తాం. రేట్లు పెరిగిపోయి తీసుకొచ్చేసి ఆ పథకాలు ఈ పథకాలు ఎందుకే ఎవడమ్మన్నాడండి? 24 ఏళ్ళు చేనేత కార్మికులు ఇస్తున్నాడు. నేను చాలా పోతున్నా. మా వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళు పని చేయకుండా సోమరిపోతుల్లో తిరుగుతున్నారు. ఉప్పాడ అంటే చాలా మందికి మంచి ఫేమస్ చీరలు అవన్నీ కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా చేయొచ్చు అలా తలుచుకుంటే కనుక. కానీ ఇక్కడ ఇంకా అలాగే ఇక్కడిక్కడే అమ్ముకోవడానికి చాలా కష్టపడాలి. అంతే కదండి. మరి కళ్యాణ్ గారు వస్తే మంచి తీసుకెళ్తారంటారు. ఎవరికి తీసుకెళ్తారండి? మమ్మల్ని చూస్తారు. డబ్బులు ఏంటి బాబు? డబ్బు కష్టపడద్దా? మేము కష్టపడుకోవా? పని కావాలంటారు. డబ్బులు అంతమంది కష్టపడలేదు. మేము మా నాన్న 80 పిల్లల్ని పోషించుకున్నాడు. ఇలా పథకాలు ఉంటే పోషించుకున్నాడా? మేము 4 మగవాళ్ళు 4 ఆడవాళ్ళు. మా నాన్నగారు ఒక పడుగు చేస్తూ నేత చేస్తూ కేవలం మమ్మల్ని 80 పోషించాడు. కేవలం ఈ నిధులు ఎత్తగానే పోషించలేదు కదా. ఆ రోజులు ఈ నిధులు లేవు కదా. ఈ రోజు మీ నిధులు వేసి సోమరపోతులా తయారు చేసి మొత్తం టోటల్ గా సర్వనాశం చేసేసి మనిషికి ఆ డబ్బులు వస్తున్నాయి ఎదురు చూసేలా చేసాడండి.
ఆ డబ్బుల కోసమే బతుకుతున్నారు. ఆ డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎలా, ఎవరు ఈ సొమ్ము అంతా ఎంత ఎక్కడి నుంచి తెస్తాడు? మన కుటుంబం కట్టడం కోసం మేము ఒక 500 రూపాయలు కష్టపడతాం అనుకోండి. 500 రూపాయలు ఎంతవరకు కుటుంబం ఈ ఇంతకు దాడితే అప్పు అయిపోతుంది. అలాగే మన దేశం కూడా అలా అప్పు అయిపోతుంది. అది గమనించుకోవాలి. రాష్ట్రం అంతా అప్పు అయిపోతుంది. అవుతుందా లేదా చెప్పండి మీరు. ఇంతమంది ఉద్యోగ అవకాశాలు ఉండి వాళ్ళ అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నారు? మీ ఇంటికని తెస్తున్నారా మీరు? తెస్తున్నారా? ఎవరు డబ్బులు పెడుతున్నారు? ఎన్ని ఈ అప్పులన్నీ ఎవరు? నేను స్లాబ్ వేసాను అనుకోండి, ఆ స్లాబ్ ఒక 1 లక్ష రూపాయలు దగ్గర ఉంది, ఉన్న 4 లక్షలు అప్పు చేస్తున్నా, అప్పు ఎవరు తీర్చలే? అలాగే ప్రజలు కూడా ఆయన ఎవరు పెట్టినా, ఆయన ఎంతమంది ఎన్ని నిధులు ఇచ్చినా, ఎన్ని బట్టలు నొక్కినా కంపల్సరీ మనమే బాకీ తీర్చుకోవాలి. అది తెలుసుకోవాలి ప్రజలు. ఆ అప్పు ఎప్పుడు మన ఎత్తుకుంటది. మన అప్పు మనమే కదా తీర్చుకోవాలి. మీకు ఆలోచించట్లేదు. ఆలోచించాలి, ఆలోచించి తీరాలి. నేను ఆలోచించి చెప్పట్లేదు, ఆలోచనతో చెప్తున్నాను. ఆలోచనతో నేను చెప్తున్నాను. 100% పవన్ కళ్యాణ్ వస్తాడు. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకపోయినా నాకు తెలుగుదేశం అంటే ప్రేమ. కానీ నేను పవన్ కళ్యాణ్ కి ట్రిప్ మా నియోజకవర్గాన్ని మేము వేస్తాం. పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటామండి. రాత్రి కష్టపడతాండి. మా భార్యతో సహా కష్టపడతాం. ఆయన వస్తే ఆయన చెయ్యాలి. ఆయన ఏ గుర్తు తెలుసా? ఆయన ఏ గుర్తు ఏంటి? గ్లాస్. ఆయన గుర్తు చేయకపోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఆయన కోసం చెప్తుంటే ఆయన గుర్తు ఆయన నాకు గుర్తు తెలియకపోవడం అండి. ఫ్యాన్ ఎప్పుడో ఇస్తాం, వైట్ రంగు ఇస్తాం. స్తంభాలు కూడా వైట్ రంగు వేయించేశారు. ఆయన సింబల్ కూడా పుస్తకాల మీద అన్ని అంటించేశారు. ఇప్పుడు ఎంతలా పోరాడినా 4 రోజుల్లో మర్చిపోతారు. ఏముండదు. అసలు ఎన్ని బొమ్మలు వేయించుకుని ఏమన్నా మంచి జరుగుతూ గుర్తుంటాడండి. మీరు తెలుసా? నాకు ఫ్యాన్ బయట పెట్టేస్తున్నారు ఈసారి. ఫ్యాన్ బయట పెడతాం. ఏం చేస్తావా? అంత ప్రజలు అంటే నా ఒక్కడి వల్లే అవ్వదు కదా.